ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ వారు ఒక నిర్ణయం తీసుకొని రాజకీయ విశ్లేషకుడు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి పైన పోలీస్ స్టేషన్లో కేసులు బనాయించడం అనేది సరైనది కాదు. ఎందుకంటే ఆయన తనకున్న సమాచారాన్ని బట్టి ఆయన మాట్లాడారు. దాన్ని మీరు సహజంగా రాజకీయ పార్టీగా మీరు తప్పు పట్టచ్చు, ఖండించవచ్చు. దానికి ఎవరికి అభ్యంతరం లేదు. మీరు వ్యక్తిగతంగా తీసుకుని దాన్ని దుష్ప్రచారం చేసి ఆయన పేటీఎం అని చెప్పి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని లేనిపోనివన్నీ చెప్పడము, తర్వాత మళ్ళీ కేసులు కూడా పెడతామంటే ఇది కరెక్ట్ కాదు. వారు కూడా స్వేచ్ఛగా మాట్లాడేకుంటుంది. తర్వాత ఆయన మాట్లాడిన దాంట్లో మీకు ఏది అంశం అయితే నచ్చలేదో దానిపైన ఖచ్చితంగా విమర్శించే హక్కు మీకు ఉంటుంది. కానీ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఒకసారి గమనిస్తే అవునన్నా కాదన్నా 3 ప్రాంతీయ పార్టీలు కూడా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మీరు అండగా నిలబడినారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ అదే పనిచేస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉంది. జనసేన పార్టీ కూడా ఎన్డీఏ కూటమిలో ఉంది. కానీ లోతుగా గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని కూడా అప్పుడప్పుడు విభేదించి వాళ్ళతో ఫైట్ చేశారు. అదేవిధంగా జనసేన పార్టీ ఆనాడు పాచిపోయిన లడ్డూలు ఇచ్చామని చెప్పి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేశారు మీరు. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యక్తిగతంగా నరేంద్ర మోడీని కూడా విమర్శించాడు. నీకు అసలు పెళ్ళామేతోనే లేదు, సంసారమే లేదు, నీకు సమస్యలు ఏం తెలుస్తాయని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీలోనూ మాట్లాడాడు. మరి గత 12 ఏళ్లలో ఏనాడు కూడా బీజేపీని వ్యతిరేకించకుండా, మోడీని విమర్శించకుండా ఉన్న ఏకైక పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ పార్టీని. కాబట్టి ఏమంటే అవునన్నా కాదన్నా ఇవాళ వాస్తవం ఏమిటంటే ఈ 3 రాజకీయ ప్రాంతీయ పార్టీలు కూడా మీరు ఒకరికొకరు తగాద పడుతున్నారు. కానీ ఢిల్లీకి పోయేలోగా అందరూ కూడా ఏకోన్ముఖంగా మీరు వారు ఇంకా అడక్కముందుగానే చేతులు ఎత్తుతా ఉన్నారు. పార్లమెంట్లో అన్నిటికి కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. ఈవెన్ మొన్న వచ్చిన డీలిమిటేషన్ బిల్లుకి కూడా మీరు 3 మద్దతు ఇచ్చారు. కాబట్టి ఏమంటే దీనిపైన మీరు వివరణ ఇవ్వండి ప్రజలకి, మీ స్టాండ్ చెప్పుకోండి. అంతేగాని ఏదో మాట్లాడాడు కాబట్టి మేము పోలీస్ స్టేషన్లో కేసులు పెడతాం, తర్వాత వ్యక్తిగతంగా పేటీఎం అని చెప్పి విమర్శలు చేస్తామంటే అది ప్రజలు నమ్మరు. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర గారి ఇంటిగ్రిటీ అందరికి తెలుసు. ఆయన అట్లా అమ్ముడు పోయే వ్యక్తి అయితే కాదు, 100% చెప్తాను నేను. మరి అలాంటి వ్యక్తి పైన మీరు దూషణ చేయడం కరెక్ట్ కాదు. పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడం అనేది అంతకంటే కూడా కరెక్ట్ కాదని నేను చెప్తాను.